బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. పోలవరం జిల్లా వాసులు ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో ఆందోళన చెందుతూ ఉన్నారు. దీనికి కారణం అడవి దాటి జనాల వైపు దూసుకొస్తున్న మృగరాజు. పోలవరం అడవులను వణికిస్తున్న పెద్ద పులి ఇప్పుడు స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. ఆ పులిని పట్టుకోవడానికి ఇప్పుడు అటవీ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి వివరాలను ఇప్పుడు చూద్దాం. రంపచోడవరం మండలం ఫోక్సిపేట అటవీ రేంజ్ పరిధిలోని రామన్నపాలెం వద్ద పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పులి జాడ తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అయితే పులిని సురక్షితంగా బంధించేందుకు అటవీ శాఖ అధికారులు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ఈ ఆపరేషన్ కోసం ఏకంగా 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. వైజాగ్, శ్రీశైలం, తూర్పుగోదావరి జిల్లాల నిపుణులతో పాటు గతంలో కోర్మన్నపాలెంలో పులిని చాకచక్యంగా బంధించి సత్తా చాటిన పూణే రెస్క్యూ టీంను కూడా ప్రత్యేకంగా పిలిపించారు. అంటే పులిని పట్టుకోవడంలో ఎంతటి కఠిన నిర్ణయం తీసుకుంటున్నారో దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు. ఈ ఆపరేషన్ గురించి అటవీ శాఖ ఉన్నతాధికారి PCCF చలపతిరావు కీలక విషయాలను వెల్లడించారు. పూణే టీంని తీసుకొచ్చామండి, బాగా ఎక్స్పర్ట్స్. సో లాస్ట్ టైం బాగా ఎఫెక్టివ్గా మనకి చేసి అది 1 డేలోనే దాన్ని క్యాప్చర్ చేయగలిగారు అనమాట. ఇప్పుడు కూడా వాళ్ళని అంటే మధ్యలో టీము వాళ్ళు దొరకలేదు, అందుకని మొన్న SOS అని మళ్ళీ ఇంకొక తడోబా బేస్డ్ టీం కూడా తీసాం, వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా చేయలేకపోయారు. అందుకని ఇప్పుడు ఇంతకుముందు చేసిన టీము ఇప్పుడు మనకి ఇమీడియట్గా పిలిచినట్టు వచ్చారండి. సో ఆపరేషన్ ఇప్పుడు అంతా వర్కౌట్ చేస్తున్నారు ఎలా క్యాప్చర్ చేయాలని. వీళ్ళందరితో కూడా మాట్లాడచ్చు, టీం అంతా ఉన్నారు, బాగా ఎక్స్పర్ట్స్ మనకి ఇండియాలోనే. సార్ అదే అప్పటి నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అప్పుడు వాళ్ళు మధ్యలో టీం కొంచెం బయటకి వర్క్స్ మీద వెళ్ళిపోయారు అనమాట. అందుకని అప్పటి నుంచి పరిస్థితి చేస్తుంటే ఇప్పుడు వచ్చారు. అది మనకి ఇక్కడ ట్రైబల్ ఏరియాలో ఇంతకుముందు కూడా చాలా ఇష్యూస్ అయినాయి కదండి, జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి, దట్టు హిల్లీ టెరైన్. అందుకని వీళ్ళ అవసరం ఉందన్నమాట. మనకి SOS తడోబా కూడా అది చేయలేమని చెప్పారు మన టెరైన్లో. బట్ మన టీం మాత్రం ఇప్పుడు ఎగ్జామిన్ చేస్తున్నారు, చేస్తానికి కాన్ఫిడెంట్గా ఉన్నారు. అయితే త్వరలోనే క్యాప్చర్ చేయగలమని అనుకుంటుంది. అదంతా కూడా శాటిలైట్ బేస్డ్ కాలర్ ఉంది, దానికి సిగ్నల్స్ వస్తుంది. మన వాళ్ళు కూడా దాన్ని బేస్ చేసుకుని వెళ్ళగలుగుతున్నారు. ఇంతకుముందు ఈ కాలర్ లేనప్పుడే మన వాళ్ళు చాలా చేసేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూశారు. ఇప్పుడు కాలర్ ఉంది కాబట్టి దట్టుబాటు టెలిమెట్రీతో ట్రాకింగ్ కూడా చేస్తున్నాం కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. రుమాపురం తరహాలోనే ఈసారి కూడా పులిని ఏమాత్రం గాయపడకుండా సురక్షితంగా పట్టుకుంటామని తెలిపారు. పూణే టీం ఇప్పటికే ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ ఆపరేషన్లో వాడుతూ ఉన్నారు. పులి ఉన్న ప్రాంతాన్ని ట్రాక్ చేస్తూ దానికి దగ్గరగా రెస్క్యూ టీం కూడా వెళ్తూ ఉంది. దాంతోపాటు బోనులను కూడా సిద్ధం చేశారు. మత్తు ఇంజక్షన్లతో కూడిన అత్యాధునిక గన్లను కూడా అందుబాటులో ఉంచారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలగకుండా, అదే సమయంలో పులికి ఎటువంటి హాని జరగకుండా అటవీ శాఖ అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతూ ఉన్నారు. రామన్నపాలెం మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అటవీ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. రాత్రి సమయాల్లో ఒంటరిగా బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. అటవీ శాఖ అధికారుల బృందం నిపుణులైన పూణే టీం నిరంతరం పులి కదలికలపై నిఘా ఉంచారు. ఈ మృగరాజుని త్వరలోనే బంధించి మళ్ళా అడవికే తరలిస్తామని చెబుతూ ఉన్నారు. అటవీ శాఖ చేపట్టిన ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలని, ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని కోరుకున్నాం. అయితే ఈ పులి గత 2 నెలలుగా ఏజెన్సీ ప్రాంతం ఏదైతే పాపికొండల అభయారణ్యం ఉందో ఆ ప్రాంతం నుండి తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఇటు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి ప్రవేశించి మరలా తిరిగి ఇటు పోలవరం జిల్లాలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడి నుంచి పోలవరం జిల్లా నుంచి ఇటీవల కాలంలో అటు రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న రాజానగరం వైపు పులి కదలికలు ఉన్నట్టు అధికారులు గుర్తించి అక్కడ ప్రాంత జనాలను అప్రమత్తం చేశారు. కానీ అది మరలా తిరిగి దేవిపట్నం మీదుగా ఇప్పుడు ఊట్ల పంచాయతీకి చెందిన రామన్నపాలెంలో అయితే మాత్రం తిష్ట వేసిందని చెప్తున్నారు. ప్రధానంగా ఈ గిరిజన రైతులు ఎవరైతే ఉన్నారో వారైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం జీడి మామిడి పిక్కలు ఆ పంట చేతికొచ్చిన సమయంలో ఆ పిక్కల్ని వేరేందుకు తామంతా కూడా ఆ జీడి మామిడి తోటలకు వెళ్ళాలని, ఈ
నేపథ్యంలోనే ఈ పులి భయం తమను అయితే ఆందోళనకు గురి చేస్తుందని, ఏ క్షణాన తమపై దాడి చేస్తుందని భయాందోళన పడుతున్నామని, అదేవిధంగా సంవత్సరం పాటు తమ జీవితాన్ని వెళ్ళబుచ్చేందుకు ఈ జీడి మామిడి పంట ప్రధానమని, ఈ జీడి మామిడి పిక్కల్ని వేరి అమ్మిన వచ్చిన డబ్బుతో సంవత్సరం అంతా కూడా తమ జీవనం కొనసాగిస్తూ ఉంటామని, ఈ నేపథ్యంలో పులి ఈ అటవీ ప్రాంతానికి దగ్గరగా అంటే జీడి మామిడి తోటలు ఉన్న ప్రాంతంలో సంచరిస్తూ ఉండడం తమను భయాందోళనకు గురి చేస్తుందని, ఎలాగైనా సరే పులిని బంధించి ఇప్పటికైనా పారిశుద్ధ్యాలు పులిని బంధించి దాన్ని సురక్షిత ప్రాంతాలకు పంపించాలని, అదేవిధంగా తమను ఆ పులి నుంచి కాపాడాలని కోరుకుంటున్న పరిస్థితి. ఆ కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం నియోజకవర్గం.